హాయ్ వెల్కమ్ టు ఉమెన్స్ స్పెషల్. నా పేరు భాను. నేను పనసపట్టు ఆవకూర వండుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు పనసపట్టు, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు రసం, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఇంగువ, నూనె, తగినంత ఉప్పు. పనసపట్టులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. నూనె, అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, అలాగే కొద్దిగా జీడిపప్పు, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, చింతపండు రసం, తగినంత ఉప్పు, బాయిల్ చేసుకున్న పనసపట్టుని ఈ వేయించిన దాంట్లో వేస్తాం. ఇందులో వేసి కలిపేయడం. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు పనసపట్టు కూర తయారైపోయింది. దీంట్లో ఇది ఒక 5 నిమిషాలు చల్లారాక ఆవ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. 2 స్పూన్లు ఆవాలు, చిటికెడు ఉప్పు, కొద్దిగా వాటరు, కొద్దిగా నూనె వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పనసపట్టు కూరలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆవ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉన్న పనసపట్టు కూర తయారైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్స్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.